ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి 10వ తరగతి చదువుతున్న బాలుల్లో ఇంత క్రూరత్వం అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్లాన్ చేసుకోవడం ఏంటి, దీని వెనక ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించి విచారణ ఏ విధంగా సాగుతోంది, అసలు 80,000 దొంగతనం చేసి ఏం చేద్దాం అనుకున్నాడు అని ఒక క్వశ్చన్ వస్తుంది. 80,000 అక్కడ ఉందని ఆయనకు ముందే తెలుసా ఏంటి? దీనికి సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ చెప్పండి. ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసుల విచారణలో ఒక అంశాన్ని అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ హత్య కంటే ముందే ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారమే ఎగ్జిక్యూట్ చేశాడు. ముఖ్యంగా తనకు వచ్చి రాని ఇంగ్లీష్లో ఒక పేపర్లో ఏ విధంగా అక్కడికి వెళ్ళి దొంగతనం చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఇంటి నుండి ఎలా బయటపడాలి, తర్వాత ఆ ఇంటి నుండి మరొక ఇంటిలోపు అంటే బయటికి వెళ్ళేటువంటి క్రమం ఏ విధంగా మనం బయటికి ఎస్కేప్ అవ్వాలనేటువంటి అంశాలన్నీ కూడా తనకు వచ్చి రాని ఇంగ్లీష్లో ఒక పేపర్లో నోట్ చేసుకున్నాడు అనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఆ పేపర్ను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. 80,000 రూపాయల నగదును దొంగలించిన తర్వాత ఈ బాలికను అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన. ఎందుకంటే ముందే రెక్కీ చేయడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎన్నింటికి బయటికి వెళ్తారు, వెళ్ళినటువంటి సమయంలో బాలిక ఎన్ని గంటల పాటు సింగిల్గా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి రెక్కీ చేసిన తర్వాతే ఈ దారుణానికి ఒడిగట్టాడు. దొంగతనానికి వెళ్ళినటువంటి బాలుడు హత్య చేసి అక్కడి నుండి పరారైనటువంటి సంఘటన ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తుంది. ఈ కేసులో అయితే మాత్రం పోలీసులు 5 రోజుల పాటు ఎంతో కష్టపడ్డారు. 5 రోజుల పాటు పోలీసులు మొత్తం కూడా టెక్నాలజీని ఉపయోగించారు. టెక్నికల్గా ఎక్కువగా వాళ్ళు ఆధారపడినప్పటికీ కూడా టెక్నికల్గా ఎక్కడ ఈ కేసు ప్రూవ్ కాలేకపోయింది. టెక్నికల్గా ఆ కేసులో ఆధారాలు లభించలేదు, క్లూస్ లభించలేదు. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసెస్లో. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా గతంలో అంటే టెక్నాలజీ లేని సమయంలో ఏ విధంగా అయితే కేసును విచారణ జరిపారో అదేవిధంగా చాలా కాలం తర్వాత ఈ కేసును అదే స్థాయిలో విచారణ జరిపినప్పుడు ఈ బాలుడి యొక్క ఆచూకీ లభించింది. బాలుడే హత్య చేసినట్టు అనుమానాలు రావడం జరిగింది. ఇక హత్యకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ముందు 2 రోజులు అంటే హత్య కంటే 2 రోజుల ముందే కుకట్పల్లి సమీపంలో ఒక షాప్కి వెళ్ళి కత్తి కొనుగోలు చేశాడు. కత్తి కొనుగోలు చేసిన తర్వాత తను ఒకరోజు స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ కత్తితో పాటు స్కూల్కి వెళ్ళాడు. కానీ అక్కడ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ వారి స్నేహితులు కానీ తన బ్యాగ్లో ఉన్నటువంటి కత్తిని ఎవరు గుర్తించలేకపోయారు. కానీ ఏ విధంగా కూడా దొంగతనం చేయాలి, డబ్బులు తీసుకొని బయట దాన్ని ఖర్చు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని తన పక్కనే ఉంటున్నటువంటి సహస్ర ఇంటికి వెళ్ళి ఈ దొంగతనాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా కాలం రోజులుగా ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంటుంది. వారిద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు పని కోసం జాబ్ కోసం బయటకు వెళ్తారు. ఆ సమయంలోనే మనం వెళ్ళి అక్కడ దొంగతనం చేయవచ్చని భావించి ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక పథకం ప్రకారమే ఆ ఇంటి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ బాలుడు ఇంటి లోపలికి వెళ్ళినటువంటి సమయంలో అమ్మాయి కూడా ఇతనితోటి 2-3 నిమిషాలు మాట్లాడింది. ఎందుకు వచ్చావు ఇంట్లోకి, మా ఇంట్లో ఎవరు లేరు, తల్లిదండ్రులు లేని సమయంలో ఎందుకు వచ్చావని అమ్మాయి క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఆమెను ఒక తోపు తోసి లోపలికి వెళ్ళి అక్కడ దొంగతనం చేసి అమ్మాయిని గొంతు నిలిమి హత్య చేసి తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా బాలుడు మళ్ళీ తిరిగి ఎందుకో డౌట్ వచ్చి ఒకవేళ బతికున్నట్లయితే తన పేరు చెప్తుందేమో, ఎందుకంటే అప్పటికే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అప్పటికే పక్కింటి వ్యక్తి అనేది ఖచ్చితంగా గుర్తుపడతారు. కాబట్టి అమ్మాయిని చంపేస్తే ఖచ్చితంగా ఈ ఆధారాలన్నీ కూడా ఉండవు, తను దొంగతనం చేసిన విషయం బయటికి తెలియదని భావించి మరోసారి ఇంటికి వెళ్ళి తనతో ఉన్నటువంటి కత్తితోటి దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా దాడి చేశాడనేది పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఈ కేసు ఏ విధంగా బయటపడింది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆ సహస్ర బాలిక ఇంటి సమీపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విచారించారు. వారందరినీ తీసుకెళ్లి విచారించారు. ఒక అనుమానాస్పదమైనటువంటి వ్యక్తిని కూడా తీసుకెళ్లి పాపం అతన్ని విచారించి అతనిపైన కొంత పోలీసులు తమదైన విచారణ జరిపిన సమయంలో కూడా అతని ప్రమేయం లేదని వదిలిపెట్టడం జరిగింది. తిరిగి ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ 9th క్లాస్ 8th క్లాస్ చదివేటువంటి పిల్లలే ఈ హత్యకు పాల్పడ్డారని ఒక రిపోర్ట్ రావడంతో ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని స్కూల్ విద్యార్థులపైన నిఘా పెట్టి ఆ ప్రాంతంలో స్కూల్ విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ స్కూల్లో చదువుతున్నారని భావించి వారందరినీ కూడా విచారణ జరిపిన సమయంలో ఎస్ఓటి పోలీసులు ఆ స్కూల్కి వెళ్ళి ఈ విద్యార్థిని విచారిస్తున్నటువంటి క్రమంలో కొంత అనుమానాస్పదంగా తను మాట్లాడినటువంటి మాటలు, అడిగినటువంటి ప్రశ్నలను దాటివేయడం,
తర్వాత ఈ కేసుకు సంబంధించి తనకేం తెలియదు నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అని చెప్పి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ఇతని పైన అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు తానే హత్య చేశానని కూడా నిర్ధారణకు రావడం జరిగింది. తానే హత్య చేశానని పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పిల్లగాడు ఎప్పుడైతే ఏ విధంగా హత్య చేశాడు ఏంటి అనేది పూర్తి స్థాయిలో పోలీసుల ముందు చెప్పాడు. కొంత పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. 5 రోజులుగా పోలీసులకి చాలా ప్రెజర్ కేసు ఇది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాంటి క్లూ లేకుండా ఈ కేసును విచారణ జరపడం, ఛేదించడం కొంత కష్టతరంగా మారినటువంటి కేసు. ఈ కేసులో అయితే మాత్రం ఎట్టకేలకు పురోగతి లభించింది. 10వ తరగతి బాలుడే ఈ హత్యకు పాల్పడ్డాడనేది పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అతనే స్వయంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మరోవైపు మరొక ఆధారం ఏంటంటే ఈ కేసులో తను ఏ విధంగా మనం దొంగతనం చేయాలి, ఎస్కేప్ అవ్వాలి, ఒకవేళ దొరికినట్లయితే వారి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ తప్పించుకున్న తర్వాత ఒకవేళ ఈ విషయాలన్నీ బయటకు వస్తే మనిషిని ఏ విధంగా హత్య చేయాలి, ఇవన్నీ కూడా పాయింట్ తను ఒక వచ్చిరాని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నట్లు పోలీసులు అయితే మాత్రం ఆ పేపర్ను కూడా సంపాదించారు. దాని ఆధారంగా చేసుకొని పోలీసుల దర్యాప్తు విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ కేసులో కేవలం ఈ బాలుడి యొక్క ప్రమేయం మాత్రమే ఉందా, ఇంకా ఇతరత్ర వ్యక్తులు ఎవరిదైనా ప్రమేయం ఉందా, ఇంకా ఆ స్కూల్ విద్యార్థుల ప్రమేయం ఉందా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. 5 రోజులుగా పోలీసులకు కునుకు లేనటువంటి కేసు. ఎందుకంటే రాత్రి పగులు కష్టపడినప్పటికీ కూడా కేసులో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఒక దశలో తమ కుమార్తెను చంపినటువంటి నిందితులు ఎవరనేది పోలీసులు పట్టుకోలేకపోయారంటూ కూడా ఒక దశలో పోలీసుల పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో కూడా బాలిక తండ్రి తమను వేధిస్తున్నారు, పోలీస్ స్టేషన్కి రావాలని పదే ఇబ్బంది పెడుతున్నారు, కానీ నిందితుడు అనేది ఇప్పటి వరకు తేల్చలేకపోయారంటూ కూడా పోలీసుల ముందు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించడం అనేది కొంత శుభ పరిణామం అయినప్పటికీ కూడా ఈ కేసు తీవ్రత చూస్తే 10వ తరగతి విద్యార్థి ఇంత దారుణానికి ఒడిగడతాడా అనేది ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసు ఒక సంచలనంగా మారిందనేది మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు మనం అప్రోచ్ అయినటువంటి సమయంలో కేసును ఛేదించాము, హత్య చేసింది బాలుడు 10th క్లాస్ విద్యార్థి అనేది పోలీసులు నిర్ధారించారు. కానీ హత్యకు సంబంధించినటువంటి కారణాలు కానీ ఏం జరిగింది, సీన్ టు సీన్ ఏంటనేది పోలీసులు మరికొద్దిసేపట్లో మీడియా ముందు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్వామి.